ఈరోజు మేము గోంగూర పచ్చడి చేస్తున్నాము. అయితే ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసాక జీలకర్ర వేయాలి. తర్వాత వీటిని కొద్దిసేపు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక పావు నూనె పోసుకోవాలి. తర్వాత ఎండుమిర్చులని వేసుకోవాలి. వీటిని కలుపుకోవాలి. అలా దూరగా వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా గోంగూరని తెంపుకొని వాటర్లో మంచిగా కడిగేసాక ఆరబెట్టుకోవాలి. ఇలా కోయాలి. దాన్ని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆకుని చిన్నగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. అవి ఆరినాకనే కోసి మళ్ళీ కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. నీళ్ళ తడి అస్సలు ఉండవద్దు. ఇలా ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి. దాంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి ఆయిల్. ముందు మనం ఎండుమిర్చులకు వేసుకుంది ఉంటుంది కదా, దాంట్లోనే వేసుకోవాలి. తర్వాత దాంట్లో గోంగూర వేసేయాలి. అది మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అలా మొత్తం దాంట్లో వేసేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. అట్లా కలిపితే ఒక్క దగ్గరికి వస్తాయి. కొంచెం ఇలా కొంచెం బ్లాక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, కొంచెం దగ్గరికి వచ్చింది. మా నాన్నమ్మ ఇది చేస్తుంది. చూడండి, దగ్గరికి వస్తుంది. తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చాక ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా కొంచెం చల్లగా చేసుకోవాలి. ఇలా ఎల్లిగడ్డ తీసుకోవాలి ఒకటి. ఇది చల్లారి పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇలా వెడల్పుగా అనుకోవాలి. ఆరాలి కదా, ఒకటే దగ్గర మొత్తం ఉంచొద్దు. ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా అనుకుంటూ ఉండాలి. తర్వాత ఎల్లిపాయ తీసుకున్నాం కదా, అది ఒలుచుకోవాలి. నానమ్మ ఒలుస్తుంది ఎల్లిపాయలు. నానమ్మ ఎన్ని ఒలుచుకోవాలా ఎల్లిపాయలు? ఎల్లిపాయ గడ్డ ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం ఒలుచుకోవాలంట. మా నాన్నమ్మ అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎంత చిన్న ఎల్లిపాయ ఉంది. దీని పిల్ల ఇది. ఇలా మొత్తం ఎల్లిపాయ గడ్డ ఒలుచుకోవాలి. చూడండి, ఇదైతే ఆరిపోయింది. ఇంకా కొంచెం ఉంది. ఇదైతే ఇలా ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఇలా మనం ఒక ప్లేట్లో ఆవాలు ఇంకా జీలకర్ర
ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, అది ఇంకా వెల్లుల్లి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా ఒక రౌండ్ పట్టుకోవాలి మిక్సీ. ఇలా కొంచెం పచ్చిగా దంచుకోవాలి. మన ఇష్టం అది. ఇంకొక రౌండ్ పట్టుకుంటే కూడా పట్టుకోవచ్చు. మా నాన్నమ్మ ఇంకో రౌండ్ కూడా పట్టింది. తర్వాత ఎల్లిపాయ కొలుచుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మిక్సీలో పట్టుకొని ఇలా ఒక ప్లేట్ వేసేసుకోవాలి. ఇలా దంచుకోవాలి. ఇలా తర్వాత గోంగూరని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోంగూరని మొత్తం మిక్సీ పట్టుకున్నాక అది కూడా ప్లేట్లో వేసుకోవాలి. అది పచ్చిగా ఉంటే మళ్ళీ ఒకసారి పట్టుకోవచ్చు. పచ్చిగా ఉంటే మళ్ళీ ఒకసారి పట్టుకోవచ్చు. మా నాన్నమ్మ ఇంకొకసారి కూడా పడుతుందంట. ఇలా దంచుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఇక్కడ కారం. తర్వాత కడాయిలో 2 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసి, జీలకర్ర వేసి, ఆవాలు వేసి కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం ఇంకా గోంగూర దాంట్లోకి వేసేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. దాన్ని బాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి. అయితే అంతే, మన గోంగూర పచ్చడి రెడీ. ఇలా దీన్ని స్టవ్ మీదకి దించుకున్న కూడా కలుపుకోవాలి. మళ్ళీ మన గోంగూర పచ్చడి రెడీ. చూడండి. దీన్ని మనం టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది. ఇలా సీసా జార్లో వేసుకోవాలి. మనం గోంగూరని తెంపి ఆరబెట్టి ఇలా వాటర్లో అదంతా చేస్తే ఎంత టైం పడుతుందో తెలియదు. కానీ పచ్చడి చేసుకుంటే 10 నిమిషాల్లో పచ్చడి అయిపోతుంది. ఇలా అందరూ ఇంట్లోనే పచ్చడి చేసుకొని తినండి. ఇలా సీసాలో వేసుకొని పెట్టుకోవాలి. అన్నంకి కానీ చపాతీకి కానీ దేనికన్నా బాగుంటుంది. చూడండి, ఇలా సీసాలో పెట్టుకుంటే మనకి 5 days అన్నా 4 days అన్నా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేం, కానీ మినిమం 6-5 అట్లా ఉంటుంది. ఇది చపాతీకి అన్నంకి పెరుగులో వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, బాయ్.